వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. మోందా తుఫాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతోంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే తీర ప్రాంతంలోని జిల్లాలన్నీ అతలాకుతలమైపోతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి ఎందుకు ప్రకోపిస్తోంది, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఎందుకు ఈ అల్లకల్లోలం జరుగుతుంది, ఇలాంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి మరి ప్రకృతి ప్రకోపానికి మానవుడు నిజంగా కోలుకోని విధంగా నష్టపోతున్నాడు. దీంట్లో ప్రకృతి ఎందుకు అలా మరి కోపగిస్తోంది, దీంట్లో మానవ తప్పిదాలు ఏమున్నాయి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? ముందా తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అయితే వణికిస్తోంది. తీర ప్రాంతంలో మరి ఇక సముద్ర పలలకు కూడా చాలా మేరకు నష్టం జరుగుతుంది. దీన్ని అంతా ఎట్లా చూస్తాం, దీనికి కారణం ఏమంటారు? అందరికీ నమస్కారం. వాతావరణంలో జరుగుతున్నటువంటి విపరీతమైన మార్పుల వల్లనే ఈ తుఫాన్లు అనేవి ఏర్పడతాయి. మన శరీరంలో విపరీతమైన మార్పులు జరిగి క్యాన్సర్ లాంటి జబ్బులు ఎలా వస్తాయో, వాతావరణంలో జరిగే మార్పులను నేచర్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం అనొచ్చు, లేదంటే సరి చేసుకోవడం కోసం మనము ఈ మైనింగ్ కోసము, లేదంటే కొండలను తవ్వడం, ప్రకృతిని అడవులను నాశనం చేయడము, ఆ బ్యాలెన్స్ ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ తప్పినప్పుడే వాతావరణంలో ఇలాంటి విపరీతాలు జరుగుతాయి. వాతావరణంలో జరుగుతున్న మార్పులే ఈ తుఫాన్లకు ప్రధాన కారణం. మనిషి తన స్వార్థం కోసం గాలి, నీరు, నేల, పంచభూతాలన్నింటినీ కూడా తన అవసరాల కోసం, తనకు విలాసవంతమైన వస్తువులుగా మార్చుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయోగంలో విధ్వంసం కరెక్ట్. మీరు చెప్పిన వర్డ్ ఏంటంటే కరెక్ట్ టర్మినాలజీ. మనిషి తన కోసం చేస్తున్న విధ్వంసానికి ప్రకృతి ఎప్పుడు కూడా నేచర్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. మనం ఒక పెద్ద డ్యామేజ్ చేసాం. మనం ఒక నది దగ్గర ఇసుకంతా మొత్తం తీసేసాం. అక్కడ వాటర్ లెవెల్ బ్యాలెన్స్ అన్నీ తగ్గిపోతాయి. అక్కడ ఉన్నటువంటి నీటి మట్టం కానీ, అక్కడ ఉన్నటువంటి గాలులు వీచి దాని కోసం సంబంధించినటువంటి బ్యాలెన్స్ తప్పిపోతే అప్పుడు ఇలాంటి తుఫాన్లు తీసుకొచ్చి మళ్ళీ నేచర్ తనకు కావాల్సినంత ఇసుకను, శాండ్ను సమకూర్చుకుంటుంది. మనం ఊర్లలో పెద్ద పెద్ద కొండలు అవి చూస్తుంటాం. ఆ కొండలు చాలా వరకు ఈ గాలులను వాటిని అరికడతాయి. ఈ కొండలను కూడా మన మైనింగ్ కోసము, శాండ్ కోసమో, లేకుంటే గ్రావెల్ కోసమో అంతా నాశనం చేస్తున్నాం. అందువలన ఈ గాలులు తీవ్రతను ఆపడం కోసం నేచర్ దెబ్బతినింది. అట్లే సముద్రాలను కూడా ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ కోసం కావచ్చు, మనిషి అవసరాల కోసం కావచ్చు, ఫుడ్ కోసం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కోసం కావచ్చు, సముద్రాలను డిస్టర్బ్ చేస్తున్నాం, నదులను డిస్టర్బ్ చేస్తున్నాం. మనకు అన్ని రకాల వనరులను, ముఖ్యంగా అడవులను మన ట్రాన్స్పోర్ట్ కోసం కావచ్చు, లేదంటే అక్కడ మనకు కొంతమంది నివాసాలకు కావచ్చు, రకరకాల అవసరం మనిషి యొక్క తన అవసరాల కోసం చేస్తున్న విధ్వంసానికే ఇది చర్య ప్రతిచర్య అన్నట్టుగా మనం చేసే విధ్వంసం చర్య అయితే తుఫాన్ లాంటిది ప్రతిచర్య. అంటే సార్ ఇప్పుడు మామూలుగా రోజు రోజుకైతే ప్రపంచంలో కావచ్చు, తర్వాత ఎక్కడైనా జనాభా పెరుగుతుంది. అందుకు అనుగుణంగా గృహ అవసరాల కోసం గృహాలు నిర్మించాల్సిందే. వాటి అవసరాల కోసం కలప అవసరం ఉంది కంటే ఖచ్చితంగా అడవులను నరికేయాల్సిన పరిస్థితి. అదే సమయంలో ఇల్లు నిర్మించాలంటే ఇసుక అవసరం. సో ఇట్లాంటి వాటన్నిటి నుంచి మరి మనుషులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? సో ఖచ్చితంగా ప్రకృతిని మీద ఆధారపడకుండా మనిషి బతికేలేని పరిస్థితి ఉంది. సో ఈ రకంగా చేయలేకుండా మానవుడు ఉండలేడు. మరి అడవులు లేకపోతే వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా కనిపిస్తున్నాయి. పడితే అతివృష్టి అయితే అనావృష్టి, లేకుంటే అనావృష్టి, ఈ రెండు రకాలుగా. అంటే కురిస్తే వర్షాలు, లేకుంటే ఎండలు, విపరీతమైన ఉష్ణోగ్రతలు. సో వీటన్నిటిని విషయంలో మానవుడు ఏం చేయలేని దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు కదా. సో ప్రకృతి మరి మానవుని కరుణించాలి, కానీ మానవునిపై ఇట్లా ప్రకోపం చేయడాన్ని మనం ఎట్లా చూడొచ్చు అండి? అంటే శ్రీనివాస్ గారు, మనకు స్వతంత్రం వచ్చిన కొత్తల్లో 30 కోట్ల జనాభా, 130 కోట్ల ఆవులు ఉండేయంట. అవును. అంటే 130 కోట్ల ఆవులు, ఈ 30 కోట్ల మనుషులకు కావాల్సినటువంటి పాలు, మనం తాగడానికి పాలు, పెరుగు, అవన్నీ ఆహార పదార్థాలు, వ్యవసాయానికి అవసరమైనటువంటి మన సేంద్రియ ఎరువులు, ఏది మన న్యాచురల్గా వచ్చిన ఆవు పేడ నుంచి వచ్చే ఎరువులు, వీటన్నిటిని ఉపయోగించుకొని మనం పంటలు పండించుకునే వాళ్ళం. దానివల్ల మనకు హెల్త్కి ఎక్కడ ఇబ్బందులు లేవు. కొన్ని క్యాన్సర్ లాంటి జబ్బులు ఎక్కడో ఒకరికో ఇద్దరికి వినేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది, 130-140 కోట్ల జనాభా, 20 కోట్ల 30 కోట్లు కూడా ఆవులు లేవు, మన పశు సంపద లేదు. మనకు పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ కల్తీ పాలు తాగుతున్నాం. అంటే
మనము సహజంగా ఉన్నటువంటి ఈ 130 కోట్లకు జనాభాకు కావాలని చెప్పేసి యూరియాతో పాలు చేసుకొని తాగలేంగా, పసిపిల్లల గొంతు కోసేస్తున్నాంగా. ఈ మనం కల్తీ అనగానే ఒక జబ్బుకు కారణమవుతుంది. సేమ్ మనం నేచర్ కూడా అంటే మనకు 130 కోట్ల మందికి ఇల్లులు కావాలని చెట్టు నరకకూడదుగా. ఇక్కడ అవసరమైన చెట్లు ఒక చెట్టు నరికితే ఇంకొక 100 చెట్లు వేరే చోట నాటాలి. ఎడారులను కూడా అడవులుగా చేయాలి అవసరాని కోసం. అలా చేయలేకపోతున్నాంగా. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఈరోజు జనాభాకు తగ్గట్టుగా ఇల్లు కావాలన్నారు, కావాల్సిందే. ఇల్లు కావాలి, నువ్వు ఇంట్లో సుఖంగా ఉండాలి. నువ్వు ఇంట్లో సుఖంగా ఉండాలంటే నువ్వు ఏసీ బయటకు వదిలేటువంటి ఈ క్లోరోఫోరో కార్బన్స్ అన్నింటినీ మనం ఏసీలో ఫ్రిడ్జ్లో వాడతాం. వాటి నుంచి వచ్చే టెంపరేచర్ను ఏది భరించాలి? బయట చెట్లు నాటుకోవాలి ఇంటి చుట్టూ. మనం పేరుకు మాత్రమే ఇంటి చుట్టూ చెట్లు నాటుకోము, ఇంకుడు గుంతలు తీయము, ఆ పర్మిషన్ ఎన్ఓసి వచ్చేదాకా చెట్లు ఉన్నాయి, ఇంకుడు గుంతలు ఉన్నాయని చెప్పేస్తాం. అవి ఎవరికి నష్టం? అల్టిమేట్గా మనం ఇల్లు నిర్మించుకున్నంత సుఖంగా ఉన్నట్టు కాదు కదా. ఇంటి చుట్టూ వాతావరణం బాగుండాలి. ప్రకృతి అనేది ఎట్లుంటుందంటే గృహ అవసరాలకు కావాల్సిందే, ఇసుక కావాల్సిందే, కలప కావాల్సిందే, అన్నీ కావాల్సిందే. నువ్వు ఒక చెట్టును తీసినప్పుడు దానికి ఈక్వల్గా 4 చెట్లు నాటమని చెప్తుంది నేచర్. అంటే మనిషి ప్రత్యామ్నాయ మార్గాలను ఖచ్చితంగా అన్వేషించాలా, దానికి కృషి చేయాలంటారు. నేచర్ను డిస్టర్బ్ చేయకుండా మనం ఇప్పుడు మనకు ఒక గ్రామం ఉంది. ఒక గ్రామంలో ఇప్పుడు మా ఊరే ఉంది. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఒక 1500 జనాభా ఉంది, 2000 జనాభా ఉంది. ఇప్పుడు 4000కో ఎంతకు వచ్చింది జనాభా. 4000 జనాభాకు వచ్చిందంటే ఒక 30-40 ఏళ్లలో మనకు డబుల్ అయిపోయింది. దేశ జనాభా స్వతంత్రం వచ్చిన 30 ఉంటే ఇప్పుడు 130 కోట్లు అయింది 75-80 సంవత్సరాల్లో. ఆ రోజు అవసరానికి తగ్గట్టు సరిపోయినాయి. సేమ్ టైం మనం చెట్లు పెంచుకోవాలి, పెంచలేకపోతున్నాం. కారణం ఏంటి? డెడికేషన్ లేదు మనకు, అంతేగాని స్థలం లేక కాదు. ఉన్న ఇంటి పక్కన ఆ స్థలాన్ని కూడా మనం చెట్లు నాటకుండా కాంక్రీట్ జంగిల్ వేసుకొని ప్లాస్టిక్ పూలు పెట్టుకుంటున్నాం. అంటే మనం నేచర్ని ఎక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాం? చేయట్లేదు. అట్లనే మనకి ఇప్పుడు ఇసుక అవసరం ఉందని చెప్పేసి ఇసుక తువ్వేస్తున్నాం. రోబో శాండ్ అయినా రోబో శాండ్ అంటున్నామో కొండలను పిండి కొడుతున్నాం. మామూలు శాండ్ అంటున్నామో నదుల్లో చెరువుల్లో ఉన్నటువంటి అంటే బేస్ అక్కడ ఒక నీకు భూమి కోతకు గురి కాకుండా ఉండాలంటే కూడా ఒక తీవ్రమైనటువంటి ఇప్పుడు ఈ తుఫాన్లు ఎందువల్ల వస్తాయి? తీవ్రమైన గాలులు, వర్షము, ఈ వడగన్లు, పిడుగులు ఇవన్నీ ఏర్పడే సమయంలో నేచర్ బ్యాలెన్స్ ఉంటే ఒక ప్రాంతంలో ఇప్పుడు మీ ఊరికి మా ఊరికి మధ్యలో ఒక పెద్ద కొండ ఉంది. ఈ బలమైన గాలులు కొండలాపుతాయి. కొండ లేకపోతే అది సునామీగా తయారవుతుంది. తుఫాన్లైనా, సునామీలైనా, భూకంపాలైనా ఏవి జరిగినా నేచర్లో ఏ ఉన్నా కూడా మనం నేచర్ను కాపాడుకుంటే ఇవి రావు. నేచర్ను డిస్టర్బ్ చేయడం వలన ఇప్పుడు మనము ట్యాబ్లెట్ ఒకటి వేసుకోవాలి. నీకో నాకు కడుపు నొప్పి వచ్చింది, ఓ ట్యాబ్లెట్ వేసుకుంటాం. లేదు జ్వరం వచ్చింది, ఓ పారాసిటమాలో డోలోనో ఏదో ఒకటి వేసుకుంటాం. అప్పుడు మనకి ఆ జ్వరం తగ్గిపోతుంది. ఎంత మోతాదు వేసుకుంటాం? మనకు అవసరమైన మోతాదు రేంజ్లో మాత్రమే ఆ ట్యాబ్లెట్ వాడాలి. మనకు అవసరాన్ని మించి ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమైపోతుంది? 1-2 ఎక్స్ట్రా వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అట్లా కాకుండా 3-4 వేసుకుంటే మనకు నీరసం వచ్చి పడిపోతాము, ఆ డోస్ ఎక్కువైంది. కొన్ని సందర్భాల్లో పెయిన్ కిల్లర్ కంటిన్యూగా వాడానుకో కిడ్నీలు పోతాయి, హార్ట్ పోతుంది, బాడీలో ఉన్నటువంటి మల్టీ ఆర్గాన్స్ మొత్తం ఫెయిల్ అవుతాయి. మనం చాలాసార్లు వింటుంటాం, ఎవరైనా పెద్ద ఆయనకి మొన్న ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చేరాడు, మల్టీ ఆర్గాన్స్ ప్రాబ్లం వచ్చి కొలాప్స్ అయ్యి చనిపోయాడు అంటారు. అవును. కారణం ఏంటి? బాడీలో తీసుకోవాల్సిన మోతాదు కన్నా ఎక్కువ మందులు వాడితే మనకు ఆటోమేటిక్గా ప్రమాదమే. సో అంటే ఇప్పుడు ఓవరాల్గా ఈ భూకంపాలు కావచ్చు, తర్వాత ఈ జల ప్రళయాలు కావచ్చు, సో ఇప్పుడైతే ముందా తుఫాన్ అనేది ఎఫెక్టివ్ ఇది కనిపిస్తుంది. సో దీంట్లో మనుషులుగా మనం ఏం చేయలేము, తుఫాన్ ఆపే శక్తి మనకు లేదు. ఖచ్చితంగా ఉంది. అదే క్రమంలో దీన్ని ఈ తుఫాన్లను నివారించడానికి మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఇవన్నీ కూడా అధిక ఉష్ణోగ్రతల వల్లనే వస్తాయి. మనకు తుఫాను రావడానికి కారణమైన అధిక ఉష్ణోగ్రతలే. సైక్లోన్లు, తుఫాన్లు అనుకోను, లేదు సునామీలు అనుకో, భూకంపాలు అనుకో, ఇవన్నీ కూడా నేచర్కి సంబంధించినటివే. సింపుల్గా ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, మీరు ఒక 500 గజాల్లో మంచి ఫ్లాట్ కట్టుకున్నారు. మీ ఇంటి పక్కనే గుంత తీసిర్రు దీన్ని ఫిల్ చేయడం కోసం, పెద్ద గుంత తీసిర్రు. నీ యొక్క బేస్మెంట్ ఎప్పుడో ఒకసారి వీక్ అవుద్దిగా, ఆ గుంతలో కూలి ఈ బిల్డింగే పడుతుంది. ఈ బిల్డింగ్ కూడా ఆ గుంత కంప్లీట్ అవుతుంది, భూస్థాపితం అయింది. అట్లనే
మన అవసరాల కోసం, అది శాండ్ అని సింపుల్గా అనిపించవచ్చు, మట్టి అని సింపుల్గా అనిపించవచ్చు, కొండే కదా గ్రాని అంటే ఇప్పుడు మైనింగ్ కోసం చాలా విపరీతమైన తవ్వకాలు జరుగుతుంది దేశవ్యాప్తంగా. అలానే శాండ్ కోసం అదొక పెద్ద వ్యాపారం అయిపోయింది. సహజ వనరులతో ప్రకృతి సిద్ధమైనటువంటి ఏదైతే నేచర్ ఉందో దాంతో మనం వ్యాపారం చేస్తున్నాం. మనిషికి కావాల్సిన కలప కొట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు. విలాసం కోసం ఫారెస్ట్ అని నరికేస్తున్నాం. ఫారెస్ట్లో పులుల్లో ఎన్ని ఉండేటివి, దానివల్ల ఎవరు ఫారెస్ట్లోకి పోయేవాళ్ళు కాదు, ఫారెస్ట్ సేఫ్గా ఉండేది. ఈరోజు ఏమైపోయింది, ఆ పులులను చంపేసి ఆ ఫారెస్ట్ను డెస్ట్రాయ్ చేస్తున్నాం. దానివల్ల ఇది అవుతుంది. మనకు వర్షాలప్పుడు చూస్తున్నాం కదా, చాలా ప్రాంతాల్లో చాలా పట్టణాల్లో ఊర్లంతా మునిగిపోతాయి. కారణం ఏంటి, మనం సహజ సిద్ధమైన చెరువులను డ్యామేజ్ చేస్తున్నాం. సహజ సిద్ధమైన చెరువు ఉన్నప్పుడు చెరువు కొంత నీళ్ళని ఆపుకొని ఎక్సెస్ వాటర్ని పంపిస్తూ ఉంటుంది బయటికి, అది డ్రైనేజ్ ద్వారా వాటర్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ చెరువు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 లీటర్లో 10,000 లక్షల లీటర్లో నింపుకునే కెపాసిటీ ఒక చిన్న చిన్న హైదరాబాదు, బెంగళూరు లాంటి సిటీస్లో మనం వినేవాళ్ళం. మన చిన్నప్పుడు కూడా చాలా ఎక్కువ లేక్స్ ఉన్నాయి. అంతకుముందు 50 years ముందు అయితే చాలా ఎక్కువ లేక్స్ ఉన్నాయి. ఆ లేక్ ఏం చేసేది, ఆ ప్రాంతంలో పడ్డ వర్షాన్ని మొత్తాన్ని తన దగ్గర స్టోరేజ్ చేసుకునేది, న్యాచురల్ స్టోరేజ్. ఎక్స్ట్రా వాటర్ని ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండేది. ఆ ఫ్లో ఎలా ఉండేది, సహజ సిద్ధంగా ఉండేది, దాన్ని ఎవరికి ఇబ్బంది కలిగించేది కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ చెరువు మొత్తాన్ని బూడ్చేసి ఓ పెద్ద అపార్ట్మెంట్లు, విల్లాలు, కాంక్రీట్ జంగిల్ ఏర్పాటు చేసాం. అక్కడ ఏమైపోతుంది, నీరు నిలబడాల్సిన ప్లేస్లో పోయి ఇప్పుడు ఆ నీరు పోయే దారి లేకుండా మనం చుట్టూ పెద్ద సిమెంట్ వాల్ కట్టేస్తాం. పెద్ద డ్యామ్ కట్టినట్టుగా చుట్టూ ఎక్కడ నీళ్ళు రాకుండా అది తన దిశను మార్చుకొని ఏదో ఒకవైపు వెళ్ళిపోయి అక్కడ బిల్డింగ్లను కూల్చడమో, లేకుంటే ఓ పెద్ద అగాధం ఏర్పడమో, లేకుంటే కోత కోయడమో జరుగుతుంది. మనకు ఎలాగైతే మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి నీళ్ళతో ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో అది పెద్ద స్థాయిలోకి మన స్కేల్ మారిపోతుంది, కెపాసిటీ మారిపోతుంది, ఆ రేంజ్ మారినప్పుడు ఇది వస్తుంది. వీటన్నిటి కారణం అధిక ఉష్ణోగ్రతలు. మనకు ఈ సమ్మర్లో మన చిన్నప్పటికీ ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ సమ్మర్లో టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది. అవును, ఏసీ ఉండలేని పరిస్థితికి వచ్చేస్తున్నాం. ఎందువలన, ఈ తుఫాన్లే, ఈ ఉష్ణోగ్రతలే. ఈ ఉష్ణోగ్రతలు ఎలా జరుగుతుంది, మనకు నేచర్ను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాము. కారణం గ్లోబలైజేషన్ అని చెప్తున్నాము, కారణం అధిక జనాభా అని చెప్తున్నాము, కారణం మనకు విలాసవంతమైన వస్తువులు అని చెప్తున్నాము, సౌకర్యాలు పెంచుతున్నాం. మన ఇంట్లో ఒక ఏసీ వదిలేటువంటి టెంపరేచర్ని, హీట్ని, దాంట్లో ఏసీలో ఫ్రిడ్జ్లో కానీ మన కూలర్లో కానీ ఏసీలో కానీ మనం క్లోరోఫ్లోరో కార్బన్స్ పెడతాం. అవి చాలా పాయిజన్ గ్యాసెస్. ఈ ఏసీని కంట్రోల్ చేయడం కోసం, టెంపరేచర్ని కంట్రోల్ చేయడం కోసం ఆ గ్యాస్ ఉపయోగపడుతుంది, దాని యూజు. సేమ్ టైం దాని నుంచి వచ్చే ఎక్స్ట్రాక్షన్ ఏదైతే దాని ఎమిషన్ వదులుతుందో ఆ టెంపరేచర్తో మీరు ఒకసారి చేయిబెట్టి చూడండి, ఎంత చాలా విపరీతమైన వేడి వస్తుంది. మన ఫ్రిడ్జ్ డోర్ తెరిస్తే ముందు చల్లటి గాలి వస్తుంది, ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ చేయి పెట్టండి హీట్ ఉంటుంది. అట్నే ఏసీ మన ఇంట్లో చల్లగాలి వస్తుంది, ఇంటి బయట వేడి గాలి, ఎగ్జాస్ట్ కాడ చూస్తే విపరీతమైన వేడి గాలి. ఆ వేడి గాలిని ఎవరు తీసుకోవాలి, చల్లగాలి ఇక్కడ మనం తీసుకున్నాం. వేడి గాలి తీసుకోవాలంటే బయట నేచర్లో చెట్లు ఉండాలి. చెట్లు ఆక్సిజన్ వదులుతూ ఈ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఆ చెట్లు లేకపోవడంతోనే ఆ కార్బన్ డైఆక్సైడ్ గాలిలో వాతావరణ సమతుల్యత దెబ్బతిని ప్రకృతిలో ఇలాంటి వైపరీత్యాలు సంభవిస్తున్నాయంటారా? ఎగ్జాక్ట్లీ. అది గాలి కావచ్చు, నీరు, అంటే నీరు గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. మనం చెరువులు, గుంతలు లేకపోయేసరికి విపరీతమైన కోతకు గురైపోయి అది తన దిశను మార్చుకుని ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనిషి ఏం చేయాలండి, ముందు అలాంటి తుఫాన్లు వస్తున్నాయి, సో దానికి బలమైన వేగంగా గాలులు వీస్తున్నాయి, సో విపరీతంగా వర్షపాతం, ఈ బలమైన ఈదురుగాలులతోని మనిషి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కదా. మనిషి ఇప్పుడు ఏం చేస్తే ఈ వాతావరణ సమతుల్యత అనేది కాపాడబడుతుంది చెప్పండి. మంచి చర్చ పెట్టారు. అంటే మనం గమనించింటాం, చిన్నగా ఉన్నప్పుడు వ్యవసాయం దగ్గర చెరువు గెట్ల చెట్లు ఉండేటివి. అవును. మన పొలము, నీ పొలానికి నా పొలానికి మధ్యన గెట్ల మీద చెట్లు ఉండేటివి. అవును. అట్లా మనకి వృక్ష సంపద బాగుండేది. ఆ చెట్లు ఏం చేస్తాయంటే భూమి కోతకు కాకుండా కాపాడుతుంది, నీళ్ళను కంట్రోల్ చేస్తుంది, సేమ్ టైం గాలిని కూడా కంట్రోల్ చేస్తుంది. మనం ఉదు తుఫాన్ చూసాం. అవును. అంతకుముందు 2004లోనో 5లోనో పెద్ద సునామీ వచ్చింది. మన చెన్నై కావచ్చు, చాలా పట్టణాలు బాగా డ్యామేజ్ అయినాయి. మన ఈ 30-40 సంవత్సరాలు మనకున్నటువంటి చిన్న అనుభవంలోనే
చాలా తుఫాన్లను చూసాం, సునామీలు సునామీలు కూడా. చూసాం, ఉమ్, భూకంపాలు చూసాం. అవును. వీటన్నిటి కారణం మనం నేచర్ను డిస్టర్బ్ చేయడం. మీరు ఏం చేయాలని అడుగుతున్నారు? నేచర్ను కాపాడాలి. నేచర్ను కాపాడాలంటే మన ఇంటి చుట్టూ చెట్లు ఉండాలి. మంచి ఆక్సిజన్ వదిలే చెట్లుంటే మనం ఇంటి దగ్గర వదిలే వ్యర్థాలను చెట్లు పీల్చుకుంటుంది. సేమ్ టైం పొలాల దగ్గర, గెట్ల దగ్గర బాగా పొడవాటి చెట్లు, ఆ చెట్లు ఉండడం వలన అవి ఏం జరుగుతుంది, మనకి ఈ గాలులు కోతలు కొంత కంట్రోల్ చేస్తుంది, స్పీడ్ బ్రేకుల్లాగా ఉపయోగపడతాయి. అలానే ఇప్పుడు మనకు నదుల పక్కన ఉండేది, సముద్రం పక్కన ఉండేది, సముద్రాలు నదులను డిస్టర్బ్ చేస్తున్నాం. అక్కడ మనం విషతుల్యమైనటువంటి రసాయనాలు సముద్రాల్లోకి నదుల్లోకి వాడడం వలన అక్కడ టెంపరేచర్ జనరేట్ అవుతుంది. భూములను ల్యాండ్ ఎలా ఉంది, మన శాండ్ కోసం ల్యాండ్ తవ్వుతున్నాం, అక్కడ డిస్టర్బ్ అవుతుంది. అట్లనే మినరల్స్ కోసం తవ్వుతున్నాం, అక్కడ డిస్టర్బ్ అవుతుంది. గ్రానైట్ కోసం గ్రానైట్ కోసం విపరీతమైన తవ్వకాలు చేస్తున్నాం, గుట్టలు మేనేజ్ చేసిన వాళ్ళు మాయం చేసాం. ఇది అవసరం కోసం ఇది మేనేజ్ చేస్తున్నాం. సేమ్ టైం ఇంకో చోట సృష్టికి డ్యామేజ్ కాకుండా మనము చెట్లయితే కొండలు సృష్టించలేం, కానీ చెట్లనైతే సృష్టించగలం. ఒక మనిషికి 100 చెట్లు ఉంటేనే బతకగలడు. ఒక మనిషికి కావాల్సిన ఆక్సిజన్ 100 చెట్లు కావాలి. మనం ఒక చెట్టు కూడా నాటడం లేదు, ఏదో మొక్కలు నాటుకుంటున్నాం, చిన్న చిన్న మొక్కలు. ఆ మొక్కలను సరిపోదు. ఈ దేశ జనాభాకు ప్రపంచమంతా పక్కన పెడితే మన దేశ జనాభాకు 130 కోట్ల మందికి 140 కోట్లకు కావాల్సినటువంటి చెట్లు నాటాలి. అది ఇంటి దగ్గర నుంచి మొదలు కావాలి. ఇంటి దగ్గర, స్కూల్ దగ్గర, పొలాల్లో అడవులను పెంచాలి. బంజరు భూములను అడవులుగా మార్చాలి. నదీ పరివాహ ప్రాంతాల్లో అక్కడ మనము ఒక ఎకరం నుంచి 10 ఎకరాల్లో లేకపోతే కొంత రేడియస్ పెట్టుకొని అక్కడ కూడా ప్లాంటేషన్ బాగా జరగాలి. బాగా గుబురుగా మనకు వేర్లు ఎక్కువ ఆనుకొని భూమి కోతకు గురి కాకుండా తుఫాన్లను అడ్డుకోవచ్చు. వృక్ష సంపదను విపరీతంగా పెంచితే నదీ పరివాహ ప్రాంతాలు ఇప్పుడు మనకు ఎక్కడైనా ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా తగ్గిస్తుంది, తీవ్రత తగ్గిస్తుంది. మనం ఈరోజు తుఫాన్లకు భయపడి జనాలను మొత్తాన్ని మనం ఈ రకంగా తీసుకెళ్ళగలుగుతున్నాము, పునరావాస కేంద్రాలకు అవసరం వచ్చిందంటే కారణం మనం చేసిన తప్పే. ఏదైతే ల్యాండ్కు చేస్తున్నామో ఆ మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేయాలి. సేమ్ టైం పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నాం. అది ఫ్యాక్టరీల వల్ల కావచ్చు, మన ఇంటి వ్యర్థాల వల్ల కావచ్చు, ముఖ్యంగా ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం అరికట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మట్టి కుండలో నీళ్ళు తాగాలి ఇళ్లలో. దానివల్ల పొల్యూషన్ ఎక్కడ వస్తుంది? నీకు మట్టి కుండ తెచ్చుకున్నాం, 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం, వాడుకున్న నాళ్ళు వాడుకున్నాం, పగిలిపోయింది, బయటపడేసాం, అది మట్టి కలిసిపోయింది, నీకు ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం దానికి ఒక ఫ్రిడ్జ్ కొట్టాం, రిఫ్రిజిరేటర్, దానివల్ల పొల్యూషనే. మనం వాటర్ క్యాన్లు కొంటున్నాం, పొల్యూషనే. వాటర్ బాటిల్ కొంటున్నాం, పొల్యూషనే. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో వాడేటువంటి వాటర్ బాటిల్, పేపర్లు అన్నీ కూడా ప్లాస్టిక్వే. ఇన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలని ఎక్కడ చేయాలి అంటే, ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే ఏమైతుంది సార్ అంటావు, అవన్నీ కూడా హీట్ జనరేట్ చేస్తాయి, టెంపరేచర్ పెంచుతాయి. వాటికి కూడా తక్కువ లిమిట్ ప్రకారం ప్లాస్టిక్ వాడాలి. వాడిన వాటికి కూడా డెస్ట్రాయ్ చేసే దానికోసం ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ని కూడా ఫాలో కావాలి. ఆ ప్రొసీజర్ ఎక్కడ కూడా కనిపించలేదు కదా సార్. మరి మొత్తానికి దాని మీద అవేర్నెస్ కూడా లేదు. తర్వాత ఎక్కడికక్కడ మనం చూస్తే ఇప్పుడు ఇంచు అంగుళం కూడా ప్లాస్టిక్ ఆవరించి ఉంది కదా భూమి మొత్తం మీద. దీన్ని ఎట్లా చూస్తాం అంటే ప్లాస్టిక్ కూడా కొన్ని రసాయనాలను వాడి ఆ ప్లాస్టిక్ని కూడా మనం డెస్ట్రాయ్ చేయొచ్చు. అంటే పరిమితికి మించి వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు సగటున మీరు నేను ఇద్దరం మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా 10 వాటర్ బాటిల్ చిన్నవి, ఒక 4 లీటర్ల నీళ్ళు కావాలంటే మనకు 100 ml బాటిల్స్ ఎన్ని కావాల్సి వస్తుంది? దాదాపు ఒక 20 బాటిల్స్. మన వల్ల 20 ప్లాస్టిక్ పదార్థాలు, 20 బాటిల్స్. మనం భోంచేసింది. మనము ఈ రకంగా ఒక మనిషి తన అవసరాల కోసం మన బట్టలను ఉతికిన వాటిని పెట్టుకోవడానికి ఒక కవరు, ఇవి యూజ్ చేసిన వాటికి ఒక కవరు. అంటే మనిషి తన దినచర్యలో ఇప్పుడు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి సార్. ఇప్పుడు మనుషులు ఏం చేస్తారు, ఈజీ లైఫ్కి అలవాటు పడుతున్నారు. దాంట్లో మీరు అన్నట్టు మార్కెట్కి పోయే వాళ్ళం మనం బద్ధకం ఇంటి నుంచి ఒక సంచి తీసుకెళ్ళలేము, ఒక జూట్ బ్యాగ్ తీసుకెళ్ళడానికి మనకు గుర్తుంటుంది, ఉండదు. చాలామంది అవేర్నెస్ అనేది లేదు, ఉన్న నిర్లక్ష్యం ఉంది. ఆ నిర్లక్ష్యానికి మూల్యం ఇదంతా మనం చెల్లించుకుంటున్నాం అన్నట్టు. ఖచ్చితంగా మనకు గుర్తుండదు, అవేర్నెస్ లేదంటే. నేను ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ బాటిల్లో తాగడం మానేసి ఒక కారులో నా వంతు నేనుగా ఒక బాటిల్ పెట్టుకున్నా. 140 కోట్ల ప్రజలకు అవేర్నెస్ ఎప్పుడు రావాలి? దీని బాధ్యత ఎవరిది అంటారు? మందే, ప్రభుత్వాలది కాదు. ప్రభుత్వాలను విమర్శించడము, వ్యక్తి తనతో స్టార్ట్ అవుతే నేను రోజుకు ఇన్ని
వ్యర్థాలని క్రియేట్ చేసి ఇది ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం అంటే ఎవరు? మనమే కదా. అంటే ప్లాస్టిక్ రహిత వ్యవస్థను తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలదంటారా, ప్రభుత్వాలదంటారా? ప్రజలే. ప్రజల భాగస్వామ్యం లేనిది ఉమ్, ఎటువంటి పని చేయలేము. ప్రజల్లో మార్పు రాలింది ఎటువంటి పని చేయలేము. ప్రభుత్వాలు చెప్తాయి ఓన్లీ అంతే. ఉమ్. అంతేగాని మనకు కావాల్సినట్టు నేను వ్యవస్థ ఇప్పుడు మద్యపాన నిషేధం విధించినప్పుడు చాలా మంది మందు అలవాటు మానుకున్నారు సార్. సో దాంతో ఏం జరిగింది? సో లిక్కర్ ద్వారా లివర్ డ్యామేజ్ కాకుండా చాలామంది ఆరోగ్యాలు మళ్ళీ కొంత పునరుద్ధరించబడినాయి. అదే లిక్కర్ గవర్నమెంట్ మళ్ళీ అందుబాటులోకి తెచ్చిన తర్వాత లిక్కర్ సేల్స్ పెరగడం కావచ్చు, లిక్కర్తోనే ప్రభుత్వాలు నడవడం కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా వాటికి తోడైన నేపథ్యంలో లిక్కర్ అవైలబుల్ ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఈరోజు లిక్కర్ తాగేదాని అంశంలో ఖచ్చితంగా ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే అవైలబుల్ ఉంది కనుక తాగుతున్నారు. అవైలబుల్ లేకుంటే దాన్ని మానేస్తారు. మందు అలవాటు క్రమక్రమంగా తగ్గుతుంది. సో ప్రభుత్వాలు కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ లాంటివి కావచ్చు, తర్వాత మెడిసిన్స్ మన దేశంలో నిజంగా మెడిసిన్ సేల్స్ చూస్తే నిజంగా మన క్యాన్సర్ కారణం వేరే ఏది అవసరం లేదండి, మనం తీసుకుంటున్నాయి. ఇప్పుడు కొత్తగా హార్ట్ అటాక్ అని మనం గతంలో అనుకునే వాళ్ళం, ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూరు, బ్రెయిన్ డెడ్, ఇలాంటి కొత్త కొత్త జబ్బులన్నీ ఎందుకు వస్తున్నాయి? సో మనం ఏవైతే విపరీతంగా మెడిసిన్ వాడుతున్నామో దాని ప్రకారంగా వస్తున్నాయి కదా. సో దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల మీద ఉంటుంది కదా. దీనికి ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీరు అడిగిన దాంట్లో ఇది వాస్తవం. ఇందాక పొల్యూషన్లో అందరి బాధ్యత ఉంది, కానీ లిక్కర్లో ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ప్రభుత్వాలు, మనం ఓపెన్గా మాట్లాడుకుంటే మన భారతదేశంలో ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్స్లో వాళ్ళు ఏదైతే చేయగలిగినంత కాకుండా చేయలేనంత హామీలు ఇవ్వడం, ఆ డబ్బు సమకూర్చుకోవడం కోసం లిక్కర్ను అమ్మడం జరుగుతుంది. లిక్కర్ వాస్తవంగా ప్రభుత్వం యొక్క తప్పు చాలా ఉంది. అన్ని ప్రభుత్వాల తప్పు ఉంది. మీరు అడిగిన ఈరోజు సమాజానికి అవసరమైన మంచి ప్రశ్న అడిగారు. మొన్నటికి మొన్న మనం ఇక్కడ ఏదైతే కర్నూలు దగ్గర జరిగిన యాక్సిడెంట్ కారణం ఉందో, ఆ పిల్లవాడు 3-4 చోట్ల హైవేల్లో ఒక బైక్ ఆపి తనకు కావాల్సినంత మద్యం కొనుక్కొని తాగుతూ పోతూ తీరా వాడు మతి తప్పి స్థుతి తప్పి రోడ్డు మీద పడిపోవడము, ఆ పడిపోయిన తర్వాత డివైడర్ గుద్దుకొని చనిపోయింది సార్. చనిపోయాడు. బస్ యాక్సిడెంట్ లో చనిపోయింది. చనిపోయింది. అంటే దాంట్లో ఏంటంటే లిక్కర్ ప్రభావం కనిపిస్తుంది. సో వానికి వాడు చావకుండా 19 మంది సజీవ దహనం అయిపోయారు. వాడు చేసినటువంటి చిన్న పొరపాటు అది చిన్నది పెద్ద పెను తుఫాన్ అయిపోయి కూర్చుంది. ఇప్పుడు ఈ తుఫాన్లకు కూడా కారణాలు ఇట్లాంటివే కదా సార్. ఎక్కడో మనం ఈ ప్లాస్టిక్ కారణంగానో, లేకుంటే రసాయనాల కారణంగానో, వాతావరణ సమతుల్యత దెబ్బతినడం కారణంగానో, సో మొత్తానికి తుఫాన్ ఎఫెక్ట్ అయితే చాలా మందికి ఇది ఎఫెక్ట్ కోట్లాది లక్షలాది మంది ప్రజలకైతే పడుతుంది. ఇది కేవలం నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లేకుంటే సముద్ర తీర ప్రాంతంలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏదో ఒక చోట మాత్రం ఖచ్చితంగా తుఫాన్ల ఆ బీభత్సం అయితే కనిపిస్తుంది. సో ఇదంతా ప్రపంచంలో ఒక అవేర్నెస్ వస్తే తప్ప ఇది సెట్ కాదంటారా? ఖచ్చితంగా మనము మద్యం తీసుకునే వాళ్ళు తీసుకోకూడదు. తీసుకునే వాళ్ళు ఒక ఏజ్ దాటిన వాళ్ళు, శ్రమ చేసే వాళ్ళు తీసుకోమని అప్పట్లో ఏదో ఉంది. ఈ సురాపానం అనేది మొదటి నుంచి ఉంది. అది ఏదో సమాజంలో ఒకరు ఇద్దరు 1%, 2% ఉండేది. ఇప్పుడు అది 90% చేరిందని చెప్తుంటే 1-2% తాగుతలేరు కావచ్చు ఇప్పుడు. అంతే. అది చాలా ఎఫెక్ట్. ప్రభుత్వాలు కూడా ఎట్లయిపోయిందంటే ఆదాయ వనరులుగా మద్యాన్ని చూస్తున్నాయి. హైవేలకు లిమిట్స్ ప్రకారంగా దూరంగా ఉండాలి. చాలామంది రాజకీయ నాయకులు కూడా పాపము కొన్ని సందర్భాల్లో మద్యం తాగవద్దు, దానికి బానిస కావద్దు. మీరు ఇందాక చెప్పినట్టుగా లివర్ ఫెయిల్యూర్ కానీ ఇంకోటి కానీ చాలామంది చూస్తున్నాం. మద్యానికి బానిస అయ్యి కుటుంబాలు కొలాప్స్ అయిపోయేది చూస్తున్నాం. వాడి వల్ల మొన్న 19 మంది చనిపోవడం ఒక ఎత్తు అయితే, అది ఒక తుఫాన్ లాగానే మన తుఫానుకు ముందు పెద్ద వార్త అదే అయిపోయింది. ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకోవాలి. మద్యాన్ని కూడా కంట్రోల్ చేయాలి. ఏదో కొద్దిపాటి మద్యం దొరికే విధంగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ మద్యం బార్లు ఏదో బార్లన్నీ ఏర్లై పారుతున్నాయి అన్నట్టుగా ఆ విధంగా ఉండడం కూడా మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఉచితాలకు అలవాటు పడిపోయి ఏ పార్టీ అయితే ఎక్కువ హామీలు ఇస్తుందో ఆ పార్టీకి ఓట్లు వేస్తున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలకు కూడా ఉచిత హామీలు ఇచ్చి ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కోవాలంటే ఈ మద్యపానం అనే వ్యసనం బాగా ఇదైపోయింది. దానివల్ల ఖచ్చితంగా అది కూడా దాని ఎఫెక్ట్ వల్లనే ఈరోజు క్యాన్సర్ కూడా ఎక్కువ శాతం పెరగడానికి కారణం మద్యపానం ఒకటి, మన యొక్క ఒక లివర్ డ్యామేజ్ అయితే మీరు అన్నట్టు ఇందాక శరీరంలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి అది ఎఫెక్ట్ పడుతుంది. సో దాంట్లో ఇప్పుడు ప్రకృతి కూడా
అంటే అన్ని సమపాలనలో ఉంటే మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఉంటాం. సో వాటి అన్నిటిని విధ్వంసం చేస్తున్నాం. మనుషుల బాధ్యత ఏంటి చెప్పండి? అంటే మనిషి తన వ్యక్తిగత అవసరాల కోసం ఏదైనా ఒక లిమిట్ ప్రకారంగా మద్యము, ఆల్కహాల్ అనేది కూడా మన మైండ్ను మొద్దుబార్చి మనిషి బతుకుంటాడే కానీ నాడీ వ్యవస్థ పనిచేయదు. అప్పుడు వాడు చేసే అఘాయిత్యాల వలన సమాజం బలవుతుంది. అలానే మనం మన అవసరాల కోసం మన ఇల్లు బాగా నిర్మించుకోవాలని చెప్పేసి ఒక 10 అంతస్తుల భవనాలు కట్టుకోవాలని భవనాలు కట్టుకుంటూ ఆ ప్రకృతిని డిస్ట్రాయ్ చేస్తున్నాం. ప్రకృతిని డిస్టర్బ్ చేయడం అంటే నేచర్ను మనం డిస్టర్బ్ చేస్తే న్యూటన్ థర్డ్ చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నట్టుగా ఏదైనా కూడా మనకు ఎఫెక్ట్ వస్తుంది. తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తాయి, రకరకాల జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, అన్నీ వస్తాయి. దానికి ఒకటే కారణం, చెట్లను బాగా పెంచాలి. చెట్లు పెంచడం వలన భూమి యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. భూమిలో మనం ఏదైతే ఈ టెంపరేచర్ పెరగడాన్ని చెట్లు ఆక్సిజన్ వదులుతూ ఈ వేడిగాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ అన్నింటిని కూడా తీసేసుకుంటాయి. అలా కానిచో ఈ వేడిగాళ్ళన్నీ ఆకాశంలోకి వెళ్ళి అవి మేఘాలుగా ఫామ్ అయ్యి విపరీతమైనటువంటి ఈ సునామీలు, ఒక మామూలు వర్షం అంటే వర్షం నేచర్ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్లో సార్ గంటలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. సో బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి చేరుకోవాలంటే మినిమం 5-6 గంటల టైం రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి. అంటే ఇంత ప్రకృతి ఇంత విపరీతమైన వర్షపాతం నమోదైన పరిస్థితి గతంలో లేదు, ఇప్పుడు వస్తుంది. దీన్ని తట్టుకోవడానికి మనుషులే చెట్లు నాటితే సరిపోతుంది? ఖచ్చితంగా సరిపోతుంది. మనము మంచి చర్చ పెట్టారు ఆ పాయింట్. మనం వదిలినటువంటి వ్యర్థాలే కారణం, మనం చేస్తున్న పొల్యూషనే కారణం. ఆ పొల్యూషను విపరీతమైన వేడి క్రియేట్ చేసి ఈ రకమైన సైక్లోన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అంత సెంటీమీటర్ల వర్షం రావడానికి, మహానగరాలు జలమయం కావడానికి కారణము ఈ అధిక టెంపరేచరే. ఈ అధిక టెంపరేచర్ వలన వర్షాలు పడడం, ఆ వర్షపు నీళ్ళు పోవడానికి దారులన్నీ మూసేయడం. మనం ఈ సృష్టిని మనం విధ్వంసం అనేది ఒక రకంగా చేయట్లేదు, అన్ని రకాలుగా చేస్తున్నాం. మనకు ఆ రకం రిజల్ట్ కనిపిస్తుంది. వాతావరణంలో సమతుల్యత లోపించడం వల్లనే ఉదయం 8 గంటల సమయంలో కూడా ఎండవేడి ఉంటుంది. ఆ ఎండవేడికి మళ్ళొకసారి మధ్యాహ్నమో సాయంత్రం అయ్యేసరికి ఆకాశంలో మేఘాలు ఆటోమేటిక్గా వర్షించడం కావచ్చు, విపరీతమైన వర్షం రావడం కావచ్చు, ఇదంతా ఒకటే రోజులో అంటే భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. సో ఈ వాతావరణాన్ని అంచనా వేయడంలో కూడా నిజంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో మనుషులు అంచనా వేయలేక పొద్దున్నేమో ఎండవేడిని చూస్తున్నారు, సాయంత్రంకి వచ్చేసరికి భారీ వర్షాన్ని చూస్తున్నారు. సో దీంతో శరీరంలో కూడా కొన్ని రుగ్మతలు వచ్చే పరిస్థితి ఉంటుంది కదా. ఖచ్చితంగా. అంటే మనం భూమి మీద ఉన్నాం, పైన ఆకాశం ఉంది. మనకు ఈ భూమి మీద ఉన్న ప్రజలను అన్నిటిని కాపాడడం కోసం ఓజోన్ పొర ఉంది. ఈ ఓజోన్ పొర మనం పొల్యూషన్ క్రియేట్ చేయడం వల్ల ఓజోన్ పొర రోజు రోజు తగ్గిపోతా ఉంది, కరిగిపోయింది. ఆ ఓజోన్ పొర అనే ఒక లేయర్, ఇప్పుడు మనకు షర్ట్ ఎట్లయితే మన చర్మానికి దుమ్ము ధూళి లేకుండా షర్ట్ ఎలా కాపాడుతుందో, ఈ భూమిని, ఈ ప్రజల్ని, ఈ పశుపక్షాదులన్నింటినీ కూడా ఓజోన్ పొర కాపాడుతుంది. మనం చేసే పొల్యూషన్ వలన ఓజోన్ పొర ఆల్మోస్ట్ దెబ్బతినిపోయింది. మీరు ఉదయాన్నే ఎండ ఉంటుంది సార్, మళ్ళీ టక్కన వర్షం వస్తుంది, మళ్ళీ విపరీతమైన ఎండ అంటే దానికి కారణం అదే. మనకు ఆమ్ల వర్షాలు వస్తున్నాయి. ఎందువల్ల వస్తున్నాయి? మనము మీకు క్లియర్గా మనం కింద ఇక్కడ ఏం చేస్తే అది పైన రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు ఇప్పుడు షర్ట్ వేసుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ షర్టు? కాటన్ నుంచి వచ్చింది. ఆ కాటన్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమి ఒక పంట పండించిందని కాటన్ వచ్చింది. అంటే నీకు ప్రతిదీ ఈ పంచభూతాల నుంచి రావాల్సిందే. నువ్వు చేసిన వ్యర్థాలు, నువ్వు వదిలిన పొల్యూషను, నువ్వు పడేసిన ప్లాస్టిక్, నువ్వు వదిలేసిన కెమికల్స్, గృహ అవసరాలకు వాడిన పొల్యూషన్ కావచ్చు, పరిశ్రమలకు వాడిన వ్యర్థాలు కావచ్చు, మనిషి ఆఫీసులో నుంచి వచ్చే వ్యర్థాలు కావచ్చు, రకరకాల వ్యర్థాలు. మోతాదు మించకపోతే పర్లేదు, మోతాదు మించింది అంటే ఆ పొల్యూషన్ ఓజోన్ పొరను దెబ్బతీస్తుంది. ఓజోన్ పొర దెబ్బతినిపోవడం వల్లనే మనకు విపరీతమైనటువంటి ఎండలు రావడము, విపరీతమైన స్కిన్ ఎలర్జీ రావడము, మనకు ఆమ్ల వర్షాలు పడ్డము. ఆమ్ల వర్షాలు సరే కొన్ని సందర్భాల్లో పొగలు వచ్చినాయి, యాసిడ్ రైన్స్ పడ్డాయని చెప్తుంటారు. వీటన్నిటి కారణం అదే. మనం చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం కదా. సో ఇవన్నీ నివారించాలంటే ప్రభుత్వాల బాధ్యత ఏంటి, ప్రజల బాధ్యత ఏంటి చెప్పండి. అంటే ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు మంచిగా డబ్బు లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినా బతకొచ్చు, కానీ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఈ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అయితే ఖచ్చితంగా ఇదే వస్తుంది. మనం ఎన్విరాన్మెంట్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి గాలిని కాలుష్యం చేయకూడదు. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ టపాసులు కాల్చాం,
టపాసులో కూడా కాల్చుకోదగ్గ టపాసులు ఉన్నాయి. ఎటువంటివి? ఫాస్ఫరస్ లేనివి, అవి అతి భయంకరమైనటువంటి కెమికల్స్ వాడకుండా మనము వాటిని ఏ విధంగా అయితే మనకు మోతాదుకు మించకుందో అటు చేసుకోవాలి. మనము ఇప్పుడు ఫుడ్లో వాడుకునే కెమికల్స్ ఉన్నాయి. ఇంతకుముందు మన ఇంట్లో వాడే ఆహార పదార్థాల్లో పన్నీర్లో వాడేది కానీ, లేకపోతే కలర్స్ కానీ, చికెన్లో వాడే కానీ, అన్ని రకాల పదార్థాల మీద ఫుడ్ గ్రేడ్ మెటీరియల్స్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఏం వాడుతున్నాం? కెమికల్ గ్రేడ్స్ మెటీరియల్స్ వాడుతున్నాం. మనిషి తినడం వలన అదొక పెద్ద వ్యర్థాలే. మనం ఇప్పుడు ఎక్కడ మరి ఆర్గానిక్ ఫుడ్స్ దొరకట్లేదండి. మరి ఏం చేస్తారు? ప్రజలంతా ఖచ్చితంగా కెమికల్ ఫుడ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి కదా. ప్రజలకి ఇంట్రెస్ట్ లేదు, ప్రజలకు కష్టం లేదు. మనకు ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి స్టూడియోకి రావాలంటే వచ్చారు, కష్టపడి వచ్చారు. ట్రాఫిక్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ట్రాఫిక్ నేను 9 గంటలకు రావు, నువ్వు 7 గంటలకు బయలుదేరు. ట్రాఫిక్ను కూడా కలుపుకొని, ఆ జర్నీని కూడా కలుపుకొని బయలుదేరాలి. మనం పండించవచ్చు. భారతదేశంలో మనకు భూమి, విపరీతమైన భూమి ఉంది. మన భూమిలో మనుషులకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలను న్యాచురల్గా పండించవచ్చు. అంటే ఇంత కెమికల్స్ ఒక మోతాదు మించి వాడొద్దని చెప్తున్నాను నేను. మోతాదు మించి పంటల్లో వేయకూడదు, మోతాదు మించి మనం చెరువులను బూడ్చి వేయకూడదు, మోతాదు మించి మనం విషవాయులు గాలిలోకి వదలకూడదు. నేచర్కు డిస్టర్బ్ కాకుండా చేసుకుంటే అది ఎటువంటి ఇబ్బంది లేదు. నేచర్ను డిస్టర్బ్ చేస్తున్నాం, గాలిని ఏ విధంగా పొల్యూషన్ చేస్తున్నాం, మనకు నచ్చినట్టు చేస్తున్నాం. భూమిని ఏ విధంగా పొల్యూషన్ చేస్తున్నాం, మనకు కావాల్సినంత పొల్యూషన్ చేస్తున్నాం. నీరుని ఏ విధంగా పొల్యూషన్ చేస్తున్నాం. అన్నిటిని పొల్యూషన్ చేయడం వలన ఆ పొల్యూషన్ నుంచి ఆటోమేటిక్గా హీట్ జనరేట్ అవుతుంది, టెంపరేచర్ పెరిగిపోతుంది. భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరిగితే ఈ విపరీతాలన్నీ సంభవిస్తాయి. అది సైక్లోన్ కావచ్చు, అది తుఫాను కావచ్చు, సునామీ కావచ్చు, భూకంపం కావచ్చు. నేచర్ డిస్టర్బ్ అయితే కంపల్సరీగా మనం డిస్టర్బ్ అయినట్టే. నేచర్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే మనం చెట్లను బాగా పెంచాలి. అలానే సేమ్ టైం ఈ పొల్యూషన్ను తగ్గించాలి, నీటి కాలుష్యాన్ని తగ్గించాలి, భూమి కాలుష్యాన్ని తగ్గించాలి. కాలుష్యాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా మనకు నేచర్ బ్యాలెన్స్గా ఉంటుంది. నేచర్ బ్యాలెన్స్గా ఉండాలంటే ఇమీడియట్గా చెట్లు పెంచాలి. చెట్లు చూసుకుంటాయి అవన్నీ. ఓకే డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, మొత్తానికి మన దేశంలో 140 కోట్ల జనాభా ఉంది. సో మన దేశ విస్తీర్ణానికి సంబంధించిన అంశంలో మన పంటలు మనమే పండించుకొని ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే మనం పంటల ద్వారా తీసుకొని వేరే దేశాల నుంచి ఎలాంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లేకుండా మనకు మనమే చేసుకునే వ్యవస్థ విషయంలో మరి ప్రజల్లో అవగాహన వస్తుందంటారా? ఎందుకంటే మనం ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో 30 కోట్ల మంది జనాభాకు అప్పుడు ఉన్న పాడి పశు సంపదను మీరు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా మనం సూపర్ మార్కెట్కి వెళ్తే పాల ప్యాకెట్లు చూసినా, తర్వాత పెరుగు ప్యాకెట్లు చూసినా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంత పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది. సో అదంతా కల్తీమయం అని మనకు తెలుసు. కానీ అట్ ద సేమ్ టైం మేము ఛాయ్ తాగుకుంటూ ఉండలేము, పాలు తాగుకుంటూ ఉండలేము, పెరుగు అన్నంలో తినకుంటూ ఉండలేము. సో ఇదంతా ఓకే ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ మన దేశం మన వరకు మనం మాత్రమే ప్రొడ్యూస్ చేసుకునే ఆలోచన చేసే విధంగా ప్రభుత్వాలు అవేర్ చేయాల్సిన బాధ్యత ఉందంటారా లేదండి? ఖచ్చితంగా ఉంది. మోడీ గారు చెప్పారు మొన్న స్వదేశీ నినాదంతో ఖచ్చితంగా మన ధర్మవరంలో మన నేతన్న వేస్తున్న బట్టలు, మన సిరిసిల్లలో మన నేతన్న వేస్తున్న బట్టలు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో 10-12 ప్లేస్లు ఉన్నాయి. ధర్మవరము, గద్వాల, వెంకటగిరి, సిరిసిల్ల, మన భూదాన్ పోచంపల్లి. మన నేతన్నలు వేస్తున్నటువంటి వస్త్రాలను ధరించడం వలన మన రైతులకు మేలు జరుగుతుంది, ఇక్కడ స్వయం సమృద్ధి జరుగుతుంది. అట్లనే మనకు మీరు అన్నట్టుగా న్యాచురల్ ఫుడ్ ఉంది, ఆర్గానిక్ ఫుడ్. మన పొలాల్లో పంటలు పండిద్దాం, మన పసుపు పండించుకుందాం, మన నిమ్మకాయల విస్తీర్ణం పంచుదాం. నిమ్మకాయల వల్ల మనకు పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, జ్యూస్ తాగొచ్చు. మన కూరగాయలు మనమే పండించుకుందాం, మన వడ్లు మనమే పండించుకోవాలి. భారతదేశం స్వయం వ్యవసాయం విషయంలో రోజు రోజుకు వ్యవసాయం చేసే వారి సంఖ్య తక్కువైపోతుంది. ఆ వ్యవసాయం చేసే వాళ్ళు కూడా కేవలం వడ్లకు మాత్రమే, అంటే వరికి మాత్రమే మొదటి ప్రియారిటీ ఇస్తున్నారు. ఇవాళ తెలంగాణ లాంటి రాష్ట్రాలు కూడా సరే ఓకే వర్షాభావ పరిస్థితుల కారణంగా లేకుంటే నీటి ప్రాజెక్టుల కారణంగా దేశంలో నెంబర్ 1 ప్యాడీలో మాత్రమే ప్రొక్యూర్మెంట్ అండి. మళ్ళీ ఇప్పుడు నేనున్న ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 ఎకరాలు మా నాన్నగారు ఇచ్చిన ఒక పొలం ఉంది. ఆ పొలంలో 3 ఎకరాలు వరి మాత్రం వేస్తున్నాను. దాంట్లో పాటుగా వేసుకునే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు ఒక వడ్లు మాత్రమే అమ్ముకొని ఆ వచ్చిన ఆదాయంలోంచి మిగతా వాటిని కొనుక్కునే పరిస్థితి. అంటే ఈ అవేర్నెస్ దేశ ప్రజలు అందరిలో రావాలి.
సో మనకు మనమే స్వయం సమృద్ధి అంటే మనం పండించుకోవాలి, మనం తినాలి. అలాంటి విప్లవం అనేది వస్తుంది అంటారా మన దగ్గర? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఈ విషయంలో ప్రధానమంత్రి గారిని అభినందించాలి. ఎందుకంటే వారు స్వదేశీ అనే ఒక నిదానం తీసుకున్నారు. భారతదేశం చాలా మంచి దేశం. మన దేశంలో కొన్ని సందర్భాలు ఇప్పుడున్న యువత కొద్దిగా తప్పుదోవ పడుతుంది, కానీ గంజాయి ఆ మత్తులో పడి వాళ్ళు కూడా ఆ గంజాయి లాంటి మత్తు లాంటి పదార్థాలు మానుకోవాలి. మనము స్వదేశీ ఇంత పెద్ద దేశంలో భారతదేశం యొక్క శక్తి ఏంటంటే జనాభా, మ్యాన్ పవర్. మనం నెగిటివ్ తీసుకున్నాం గతంలో, అయ్యో అధిక జనాభా అయితే ఏమిటి, ఈ అధిక జనాభాకు కావాల్సినటువంటి వస్తువులన్నీ మనమే పంచుకుంటే కుటీర పరిశ్రమని కలకల్లాడతాయి. మీరు ఇందాక అన్నారు మనం కంట్రోల్ చేయగలం. ఖచ్చితంగా ఇంటికి ఒక ఆవును పెంచుకుంటే, ఇంటికి ఒక ఆవును పెంచి మనిషికి 4 చెట్లు వేస్తే మొత్తం ఈ సిస్టమ్ అంతా ఒక 10 ఏళ్లలో గొప్ప భారతదేశాన్ని చూడొచ్చు. స్వదేశీ ఉద్యమం తీసుకొని వస్తే మనకు గ్రామాల పూర్వం ఈ చీపురు పుల్లలు తయారు చేసేవాళ్ళు కొబ్బరి చెట్ల పరిశ్రమ ఆధారంగా. అట్లనే ఆ కొబ్బరి పరిశ్రమ ఉన్నోళ్ళు ఆ పీచుతో పరుపులు తయారు చేసేవాళ్ళు. అలాంటివి తీసుకుందాం. మనం వేరే వాటిని ఎందుకు, డ్రింక్స్ ఉన్నాయి, ఆ విదేశీ బ్రాండ్స్ అన్ని వాడుతున్న డ్రింక్స్ ఎందుకు, మన దేశంలో న్యాచురల్ గా తయారయ్యేటువంటి నిమ్మకాయ జ్యూస్ తాగుదాం, మన బటర్ మిల్క్ తాగుదాం. మనకు సహజ సిద్ధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన సుగంధ ద్రవ్యాల నుంచి వచ్చే జ్యూసులు ఉన్నాయి, అద్భుతమైన జ్యూసులు. ఆ చెట్లను పెంచుకోవచ్చు. ఈరోజు మునగ ఉంది, మనం కావాల్సినంత పెంచుకోవచ్చు. దానిలో ప్రోటీన్స్ అన్ని, విటమిన్స్ అన్ని పుష్కలంగా దొరుకుతున్నాయి. మన కరివేపాకు ఉన్నాయి. మనకు భారతదేశంలో మన ఇంటి కిచెనే ఒక ఔషధశాల. పూర్వం మన అమ్మ, మన గ్రాండ్ పేరెంట్స్ అందరూ మనం చూసినప్పుడు చిన్నప్పటి నుంచి మన కిచెన్ లో స్వచ్ఛమైన పసుపు, మన నిజామాబాద్లో పండించే పసుపు, కర్నూలులో పండించే పసుపు, కారం, మన గుంటూరులో మిర్చి చాలా ప్రాంతాల్లో మిర్చి పండుద్ది. మన ఇంట్లో అల్లం, మన జైరాబాద్లో పండే అల్లం, చాలా ప్లేస్లో మన 2 రాష్ట్రాల అల్లం పండుతుంది. ఉల్లి, వెల్లుల్లి, స్వయం పాకంలో తీసుకుంటే మనకు కావాల్సినటువంటి మన ఇంట్లో ఉన్న ప్రతి కిచెన్ ఒక ఔషధశాల. మనం ఆ ఔషధశాల పసుపు వాడతాం, మంచి యాంటీ ఇది. అట్లనే మనకి ఏదైతే మన పదార్థాలు తీసుకున్నామో అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, ధనియాలు, దినుసులు, ప్రకృతి ఇచ్చిన వాటిలోనే మన ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. సో ఆ ప్రకృతిని మనం కాపాడుకోవాలి. మనం అవి తీసుకోకుండా సేమ్ టైం ఈ మధ్య కాలంలో ఇంట్లో అమ్మ వండకుండా ఆర్డర్ పెట్టుకుంటున్నాం. ఆర్డర్ ఏం పెట్టుకున్నాం, పిజ్జాలు, బర్గాలు పెట్టుకుంటున్నాం. ఆ పిజ్జాలు, బర్గాల వల్ల ఏమవుతుంది, మనకు డైజెషన్ సిస్టమ్ చెడిపోతుంది, మనకు శరీర స్ట్రెంత్ తగ్గిపోతుంది. మీరు ఇందాక అనుకున్నట్టు ఇన్ని టాబ్లెట్ మించాల్సి వస్తుంది సార్, మనమే ఎక్కువ మందులు వాడుతున్నాం. దానివల్ల ఖచ్చితంగా మన పసుపు తీసుకోవడం వలన మన బాడీ అనేది ఈ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. అల్లం, వెల్లుల్లి, ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ, మీరు ఇందాక హార్ట్ స్ట్రోకులు సార్ అన్నారు, మన వెల్లుల్లిపాయలో రక్తాన్ని శుభ్రపరిచేటువంటి, రక్తాన్ని పతలాగా చేసేవాటి, పలచగా చేసేటువంటి ఇది ఉంది. దానివల్ల హార్ట్ స్ట్రోక్ రాదు, బ్రెయిన్ స్ట్రోక్ రాదు. మనకి ఏదైతే ఇప్పుడు అల్లం ఉంది, అల్లం నువ్వు రోజు పొద్దున్నే ఒక చిన్న ముక్క అల్లం ముక్క తిను, నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. నువ్వు వాము తిను, వాము తినడం నీ జీర్ణశక్తి మొత్తం డెవలప్ అవుతుంది, గొంతు కూడా సాఫ్ ఉంటుంది. జీలకర్ర తిను, జీర్ణశక్తి పెరిగిపోతుంది. చింతపండు తిను, బాగా అరిగిపోతుంది. సహజ సిద్ధంగా దేవుడిచ్చినటువంటి భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే మనకు ప్రకృతిలో పండిన పంటలన్నీ తిన్నాలు, మనకు ఎటువంటి జబ్బులు లేవు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఒక ఔషధశాలను ఏదైతే మన కిచెనే మనకు ఒక డాక్టర్, అమ్మే ఒక డాక్టర్, ఏ మోతాదులో ఎంతమంది కావాలో ఇస్తుంది. ఈరోజు దాన్ని పక్కన పడేసి పిజ్జాలు, బర్గాలు, ఆ చాట్లు గీట్లు తిని అవి 1కి 4 సార్లు వేడి చేసుకొని, అంటే ఫైనల్గా మనమే మన ఆరోగ్యాన్ని, మన వాతావరణాన్ని, మన సొసైటీని, తర్వాత మన భూమిని అన్నిటిని మనమే ధ్వంసం చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకా అవేర్నెస్ రావాల్సిందే మన చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల. కేవలం మన ఇంటి వరకు మనమే చూసుకోకుండా, మన ఏసీ పనిచేస్తుందా, మన ఫ్రిడ్జ్ పనిచేస్తుందా అని చూసుకోకుండా ఏది అవసరమైన మేరకే వాడాలి, అనవసరమైన పరిస్థితుల్లో వాడద్దు. టెంపరేచర్ మనం వేస్తున్నాం కనుక మనమే తగ్గించుకోవాలి, అంతే. ప్రధానమంత్రి గారు మొన్న అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి, ఒక చాలా మంచి కార్యక్రమం. ప్రధానమంత్రి గారు ప్రపంచ దేశాలను తిరిగి ఎక్కడ ఏ బాగున్నాయో వాటిని తన మైండ్ లో పెట్టుకొని మంకీ బాత్ లో చాలా చక్కటి సందేశాన్ని ఇస్తుంది దేశానికి. అమ్మ పేరుతో ఒక చెట్టు. మనం రాజకీయాలు చూడకూడదు. భారత ప్రధాని మనకి ఏం సందేశం ఇస్తుంది దాన్ని ఫాలో అయితే చాలు. మనం అమ్మ పేరుతో ఒక చెట్టు అంటే ప్రతి వాళ్ళకి మనము ఆ తల్లి బిడ్డలమే. అమ్మ పేరుతో ఒక చెట్టు ఉన్నా, అమ్మ లేకపోయినా
ఓ చెట్టు నాటుతాం. ఆ రకంగానైనా మనం Exactly. అమ్మలాగా ఆ చెట్టును చూసుకొని తర్వాత దాన్ని పెంచడం కావచ్చు. 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు కనుక ఒక 140 కోట్ల చెట్లు అయితే ఉంటాయి, ఉమ్, అంతే కదా సార్? అంతే. సో మనం ప్రకృతిని మాత్రమే పెంచుకోవాలి కానీ దాన్ని తుంచుకుంటే నష్టాలు తప్పు. సో ఇట్లాంటి తుఫాన్లు వచ్చిన క్రమంలో ఆ ప్రళయాన్ని మనం తట్టుకోలేం కనుక అవేర్నెస్ ఒకటే, దాంట్లో చెట్లు మాత్రం కంపల్సరీ నాటాలంటారు, అంతే కదా? మీరు చెప్పిన క్వశ్చన్ చాలా బాగుంది. ఎలా అంటే ఎలా కంట్రోల్ చేయాలి సార్ అని అడిగారు. ఎలా కంట్రోల్ చేయాలంటే మనము మన ఆహార పొరపాట్లు మానుకోవాలి. మీరు ఎలా అవేర్నెస్ తీసుకురావాలి? ఖచ్చితంగా మీలాంటి మీడియా సంస్థలు, సీనియర్ జర్నలిస్టులు ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత సమాజంలో ఉంది. ముఖ్యంగా మీడియా మీద అధికంగా ఉంది. కారణం ఏంటంటే మనము బ్రేకింగ్ న్యూస్లలో కొన్ని నెగిటివ్ వార్తల మీద ఎక్కువ చూపిస్తున్నాం. అవును. అలా కాకుండా బ్రేకింగ్ న్యూస్లో చెట్లను నాటండి, వన మహోత్సవాలు చేయండి. చాలామంది చాలాసార్లు ముఖ్యమంత్రులు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వన మహోత్సవాలు పెడతారు. మనం నాటం, నిజంగా మొక్కలు నాటం. అవును. నేనే చాలాసార్లు నాటలే. మోడీ గారి పిలుపు మేరతో అమ్మ పేరుతో ఒక చెట్టుని 4 చెట్లు నాటా. ఆ చెట్లు 4 చాలా పచ్చగా బాగున్నాయి. రైట్. అట్లా అందరం చెట్లు నాటాలి, అవేర్నెస్ తీసుకురావాలి. సమాజం అంటే ఎవరో కాదు, మనం నలుగురం కలిస్తేనే ఒక సమాజం. రైట్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మొత్తానికి ఒక చక్కటి విశ్లేషణ అయితే చేశారు. సో ఇది వాతావరణంలో ఇప్పుడు ముందా తుఫాన్ అయితే తెలుగు రాష్ట్రాలలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఇక చాలా జిల్లాలు ముందా తుఫాను ప్రభావంతో మరి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. సో భారీగా మరి గాలులు వీస్తున్నాయి. సో సుమారు 15-20 కిలోమీటర్ల వీస్తున్న వేగవంతమైన గాలులతో మొత్తానికి చెట్లు ఎక్కడికక్కడ మరి నేల కొరిగిపోతున్న పరిస్థితి. సముద్ర తీర ప్రాంతంలో కూడా మరి చాలా అలజడి రేగుతోంది. సో ఈ తుఫాన్ ఇప్పుడు తెలంగాణ కూడా రాబోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే అప్రమత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో ఇట్లాంటి ప్రకృతి ప్రకోపాలని తట్టుకోవాలంటే మానవుడే పూర్తిస్థాయిలో ఏదైతే ప్రకృతి విధ్వంసం చేశాడో దాన్ని కాపాడుకునే దిశగా కూడా మరి అవగాహన పెంచుకోవాలి. ఆ రకంగా కూడా జీవించాలి. అప్పుడే ప్రకృతి మరి వాతావరణ సమతుల్యతను కాపాడుతూనే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, మనిషిని కూడా ప్రశాంతంగా ఉంటుందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి మరి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.